నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తాం, 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం. ఇలాంటి మాటలు ఎక్కడో విన్నట్లుందా? 2.5 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ చెబుతుంటే బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలుగులో అనువదించి మరీ చెప్పారు. ఇదేని అబద్ధం కాదు, అర్ధ సత్యం అసలే కాదు, అక్షరాల వాస్తవం. ఆ 7 కొండల వెంకన్న సాక్షిగా జరిగిన నిజం. అధికారం దక్కింది, నాలుక మడతబడింది. హోదాకు రకరకాల భాష్యాలల్లారు. హోదా స్థానంలో ప్యాకేజ్ వచ్చి చేరింది. కేంద్రం చెబుతున్న ప్యాకేజ్ ప్రత్యేక హోదాకు సమానమా? ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజ్ ఉంటుందా? అప్పుడెప్పుడో 2-3 దశాబ్దాల క్రితం టీవీలు లేవు, పత్రికలున్నా ఒకటి అర. ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతంత మాత్రమే. అలాంటప్పుడు ఏం చెప్పినా నడిచింది. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకుంటే ఎలా? ఇప్పుడు పరిస్థితి మారింది. టీవీలు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యం ఉరకలేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట మార్చేసి ప్యాకేజ్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని కబుర్లు చెబితే ఎలా? ఇక్కడ ఆంధ్రుడి కడుపు మండుతోంది. సహనం చివరి అంచుకు చేరింది. దాని తీవ్రత ఎలా ఉంటుందో చూడాలని కేంద్రం భావిస్తోందా? For purposes of central assistance, special category ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? సమైక్య ఆంధ్రప్రదేశ్ ని విడదీస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ ప్రకటిస్తే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలి అని ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు అడగడం అబద్ధమా? దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో అరుణ్ జైట్లీ సమర్థించడం అబద్ధమా? ఇదంతా జరిగి శతాబ్దాలు దశాబ్దాలు గడిచినట్లు ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకు? రాజధాని లేదు, పీకల్లోతు అప్పులు, భరించలేనంత రెవెన్యూ లోటు, ఇలాంటి సమస్యలతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దానికి హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా? కడుపు మండిన ఆంధ్రుడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? ఒకటి మాట తప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అంధకారంలో ఉంచడానికి, ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలిస్తారు. అడగని వాడితే పాపం అన్నట్లు వాగ్దానాలు చేస్తారు. కానీ 5 కోట్ల మంది వర్తమానం, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ పైన నాలుక మడతేస్తే దాన్ని ఏమనాలి? ఎన్డీఏ ప్రభుత్వం అనాలా? ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని చెప్పలేదా? ఎన్నికలకు ముందు హోదా కాదు ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని చెప్పారా? ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే రాశారా? హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఇంతకంటే ద్రోహం, మోసం, వంచన ఉంటుందా? ఎవరిని మోసం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏమైనా పొరుగు దేశమా? ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ అభివృద్ధి చెందితే అది భారతదేశం అభివృద్ధి చెందినట్టు కాదా? అరుణ్ జైట్లీ ప్యాకేజీ ఇచ్చింది లేదు, హోదా కూడా చెప్పింది లేదు. హోదా నిరాకరణను ప్యాకేజీ బహుకరణలాగా చూపించేటటువంటి ఒక పెద్ద ప్రహసనం జరిగింది. ఈ హోదా అనేది సెంటిమెంట్ కాదు, ఇది కేంద్రం యొక్క కమిట్మెంటు. దీన్ని గనక అమలు జరపకపోతే ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అలజడి తప్పకుండా వస్తుంది. దాన్ని తెలుగుదేశం కూడా తక్కువ అంచనా వేస్తుంది. ప్రైమ్ అక్యూజ్డ్, ప్రధాన దోషం బీజేపీది అయితే అబ్బేటర్ అంటారు. దాంట్లో భాగస్వామిగా ఉన్న దోషం తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అంటుతుంది. 50,000 మంది గాంధీ సీకుల ప్రయోజనాల కోసం 40 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బంగ్లాదేశ్ లో 3 రోజులు మకాం వేసి మమతా బెనర్జీని తీసుకెళ్లి నీటి సమస్యని, సరిహద్దు సమస్యని పరిష్కరించారు. 50,000 మంది కోసమే ఇంతగా శ్రమించిన మోడీ 5 కోట్ల మంది విషయంలో ఎందుకు మాట మారుస్తున్నారు? With regard to the 6th, a legitimate dispute or an issue had arisen, because after the statement came the report of the 14th Finance Commission,
which said that only special dispensation for hill states and northeast states, and all others are to be compensated only by way of the additional revenue grant if there is a shortfall, and by the horizontal sharing of 42%. So 42 plus revenue deficit will take care of it. That's what the Finance Commission said, and we are only saying special provision only with regard to northeast and the hill states. ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి, భీమవరం, విశాఖ సభల్లో ఆయన చెప్పలేదా? అదే వేదిక మీద ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చోలేదా? ఇప్పుడు హోదా కాదు ప్యాకేజ్ అంటే రాష్ట్రం ఒప్పుకుంటుందని ప్రజలంతా తలూపుతారని ఎలా అనుకుంటున్నారు? ప్రజల వివేచన శక్తిని, జ్ఞాపక శక్తిని కేంద్రంలో పెద్దలు తక్కువ అంచనా వేస్తున్నారా? అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటన చూసి మా కడుపులు తరుక్కుపోయాయి. 2014లో మేము దగాపడ్డాం, మా ప్రజలు దగాపడ్డారు, మా రాష్ట్రం దగాపడ్డది. ఆ దగా నుంచి కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఊరు వేసే భిక్ష కాదు అని విద్యార్థులందరం కలిసి కూడా పోరాడదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కు హోదాను మించిన ప్యాకేజ్ సిద్ధం చేశామని అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఆంధ్రుల్ని అవమానించడం కాక మరేంటి? ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా ఆయన ఏం ప్రకటించారు? విభజన చట్టంలో ఉన్న హామీల్ని అమలు చేయడం కేంద్రం బాధ్యత. అది కూడా ఏదో ఏపీకి కిరీటం పెడుతున్నట్లు ప్రకటించడం అత్యంత దారుణం. విభజన చట్టంలో ఉన్న హామీల్ని ప్రస్తావించి చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తే ప్రజలు నమ్మేస్తారా? రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి సాయం, విద్యా సంస్థల ఏర్పాటు లాంటివన్నీ విభజన చట్టంలో ఉన్న అంశాలే. చట్టంలో లేనిది ప్రజలకు తప్పకుండా ఇస్తామని హామీ చేసింది ప్రత్యేక హోదా. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కేంద్రానికి అభ్యంతరం ఏంటి? ఒక్కసారి అసెంబ్లీ తీర్మానం పెట్టండి, ప్రత్యేక హోదా రావాలి, లేకపోతే నైతిక రాజీనామా చేయండి. ఇంక వెంకయ్యనాయుడు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్య మాటలు కాడాడండి. ఇప్పటి నుంచి కాదు వెంకయ్యనాయుడు గారు 1973-74 మధ్యలో యూనివర్సిటీ విద్యను అప్పటి నుంచి అలాగే మోహన్ చేసాడు. ఆ మోసం పార్లమెంట్ లో మోహన్ చేస్తున్నాడు. దయించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొచ్చి మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలియజేస్తున్నాం. విభజనకు ముందు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రులంతా వీధుల్లోకి వచ్చి కని విని ఎరుగని ఉద్యమం చేశారు. జెండాలు, ఎజెండాలు లేకుండా నెలల పాటు సాగింది నాటి ఉద్యమం. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 100 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న పార్టీలు, రాజకీయాల్లో డక్కా మొక్కీలు తిన్న నేతలు, కేంద్రంలో చక్రం తిప్పిన ప్రముఖులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోయారు. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు గడుస్తున్నా దాని తాలూకు గాఢత ఆ పార్టీకి సెగలు పుట్టిస్తోంది. విభజనతో ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీకి సమీపకాలంలో భవిష్యత్ కనిపించడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఇలాంటి పరిస్థితిని కోరుకుంటున్నాయా? ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే మనకి పార్లమెంట్ మొత్తం మూశారు. ఈ రోజు నీతి ఆయోగ్ అంటారు, ఇంకోటేమో ఫైనాన్స్ కమిషన్ అంటారు. క్యాబినెట్ ఆమోదం చేస్తే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. నీతి ఆయోగ్ తో పని లేదు, ఫైనాన్స్ కమిషన్ తో పని లేదు. దే ఆర్ ఓన్లీ రికమెండెడ్ బాడీస్. ప్రత్యేక హోదా మా హక్కంటూ ప్రజలంతా వీధుల్లో కదం తొక్కుతున్నారు. రాష్ట్ర విభజనపై నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన తర్వాత 13 జిల్లాల్లో కనిపించిన ఉద్యమం అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత మరోసారి కనిపిస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ప్యాకేజ్, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని ఉద్యమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో కేంద్రం వైఖరి మారకపోతే బీజేపీ, టీడీపీకి కూడా గడ్డు పరిస్థితులు ఎదురుకావడం ఖాయం. హోదా కోసం ఆంధ్రుడు ఉద్యమిస్తున్న తీరు మరో స్వతంత్ర పోరాటాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ పోరాటానికి పార్టీలు తల వంచుతాయా, లేక ఆంధ్రుల ఆగ్రహ జ్వాలల్లో మసైపోతాయా తేల్చుకోవాల్సింది కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలే. వంచన, నయవంచన, ద్రోహం, నమ్మక ద్రోహం. ఆనాడేం చెప్పారు, నేడేం చేస్తున్నారు? రాజ్యాంగ సవరణ అప్పుడు గుర్తుకు రాలేదా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు, 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అధికారంలోకి రాగానే కుంటి సాకులన్నీ నేతల నోట్లోంచి తన్నుకుంటూ వచ్చాయి. ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చేటప్పుడు
ఇవన్నీ తెలీదా? ఇవన్నీ తెలియకుండానే ఆనాడు హామీలిచ్చారా? దశాబ్దాల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారికి ఆ మాత్రం తెలియదు అంటే నమ్మాలా? ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తాం అంటూ విభజన చట్టంలో హామీల జాబితా చదివితే సరిపోతుందా? 4 బిల్డింగులు కట్టేసి పోలవరానికి నిధులిస్తే అది హోదాకు సమానమవుతుందా? అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ పరిస్థితి ఏమవుతుందో కేంద్రం ఎప్పుడైనా ఆలోచించిందా? ప్రత్యేక హోదా పార్టీలు, నాయకుల వ్యవహారం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల వర్తమానం, భవిష్యత్తు. హోదా రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరో 200 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ నేతలు, కార్యకర్తల కంటే ఎక్కువగా సంతోషించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఏపీకి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. అందుకు తగ్గట్టుగానే పోలవరం నిర్మాణంలో మునిగిపోయే 7 మండలాల్ని ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది కేంద్రం. కానీ అక్కడి నుంచే మొదలైంది జగన్నాటకం. పరిశ్రమలు ఇప్పుడు రావాల్సిన టైము. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ పరిశ్రమ రాదు. కొన్ని రాయితీలు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు దీంతో పాటు ఏమవుతుంది, పరిశ్రమలు రావు, యువతకు ఉద్యోగాలు పోతాయి, మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు బీజేపీ వాళ్ళు. ఒకటి మాట తప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, మోసపూరిత వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీకు హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏమీ లేదని చెప్పడం, అరుణ్ జైట్లీ ఒక దొంగ నాటకం ఆడటం. దీనికి చంద్రబాబు నాయుడు నేను చాలా సంతృప్తి పడ్డానంటం కూడా చాలా ఘోరమైనటువంటి విషయం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హక్కు మా హక్కు అని చెప్పిన ఏంటి ఆయన, ఇవాళ దానికి మేము సంతృప్తి చెందుతున్నాం అంటాం. చాలా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నాం. ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి ప్రత్యేకం. స్పెషల్ స్టేటస్ ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? హోదా సంజీవని కాదు. ఇలాంటి డైలాగులన్నీ అధికారంలో ఉన్న వారి నుంచే వినిపిస్తున్నాయి. హోదా వల్ల వచ్చే లాభాలేంటో తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ప్రత్యేక హోదా ఉంటే 90% నిధులు కేంద్రం నుంచి గ్రాంట్ గా వస్తాయి. అంటే వీటిని చెల్లించాల్సిన అవసరం లేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి ఇంతకంటే ఉపశమనం ఏముంటుంది? హోదా ఉంటే కేంద్ర పథకాల నిధుల్లో మెజారిటీ షేర్ కేటాయిస్తారు. ప్యాకేజ్ వల్ల ఇలాంటివన్నీ దక్కుతాయా? దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే పరిశ్రమలు పెట్టే వాళ్లకు 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, 100% ఎక్సైజ్ రాయితీ, 30% క్యాపిటల్ సబ్సిడీ, 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవన్నీ లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు దక్కే పన్ను రాయితీలు. 10 ఏళ్లు లేదా 15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టడం ఖాయం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ చంద్రబాబు చైనా, జపాన్, సింగపూర్, చివరికి రష్యా కూడా వెళ్లొచ్చారు. ప్రత్యేక హోదా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? పరిశ్రమలన్నీ పరుగులు తీస్తూ రావా? 15 ఏళ్లు పన్నులు కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఎవరికి మాత్రం ఉత్సాహం ఉండదు. పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీంతో రెవెన్యూ పెరుగుతుంది. చదువు పూర్తి కాగానే పట్టా పట్టుకుని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పరుగులు తీస్తున్న ఏపీ విద్యార్థులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. ప్యాకేజ్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయా? హోదా వేరంటే ప్యాకేజ్ వేరు. హోదా వల్ల ఎన్నో అనుకూల అంశాలు వస్తాయి. అంతేకాకుండా పారిశ్రామిక వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉన్నదో, నీతి ఆయోగ్ ఏముందో, అది మన రాష్ట్రం విడిపోవటానికి ముందు ఏర్పడినటువంటి సంఘాలు కాదు, అవి విడిపోయిన తర్వాత వచ్చినటువంటి. అందువల్ల ఏ విధంగా చూసినా, రాజ్యాంగపరంగా చూసినా, ఏ విధంగా చూసినా ఇది 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 మోసపూరితమైనటువంటి బిల్లే తప్ప మరొకటి ఏం కాదండి. ఈ రాష్ట్రం ఏర్పాటు అనేది 2 అసెంబ్లీల తీర్మానంతో ఏర్పడింది. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం కానీ, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కానీ. అటువంటి రాష్ట్రాన్ని విడదీసినటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కూడా చాలా చారిత్రాత్మక తప్పిదం చేశాయి. ఆ తప్పిదంలో భాగంగా ఎందుకంటే రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత 2 ప్రభుత్వాల మీద ఉన్నాయి. అది ప్రత్యేక హోదా విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు ఏపీకి ఎంతో తేడా ఉంది. అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కొండ ప్రాంతాలు, వీటికి సముద్ర తీరం లేదు. చాలా రాష్ట్రాలకు రోడ్లు, రైల్వే లైన్లు కూడా లేవు.
మానవ వనరులు, సహజ వనరుల కొరత, పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేంత సామర్థ్యం స్థానికులకు లేవు. అసోం, మిజోరాంలో ఉగ్రవాదుల బెడద ఎక్కువ. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు లాంటి నిత్యావసరాలకే కొరత. వర్షాలు పడినా, మంచు కురిసినా ట్రాఫిక్ ఆగిపోవాల్సిందే. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, మణిపూర్లో పరిశ్రమలు స్థాపించే పరిస్థితి ఉందా? There were two tax concessions which we have announced. One with regard to accelerated depreciation and one with regard to the investment allowance. And the CBDT chairperson is here. The relevant notifications with regard to them are going to be issued forthwith. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వీటన్నింటికీ భిన్నం. ఏపీలో ప్రస్తుతం సరిపోయినంత విద్యుత్ ఉంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 1000 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం, 7వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. రైల్వే లైన్, ఎయిర్పోర్టులు, అన్నింటికీ మించి నైపుణ్యం గల మానవ వనరులు, పెట్టుబడులు పెట్టే సమర్థులు దండిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే 10-15 ఏళ్లలో ఏపీ మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదగగలుగుతుంది. ఏపీలో శాంతి భద్రతల సమస్య కూడా లేదు. రాష్ట్రంలో బాక్సైట్, మాంగనీస్, యురేనియం వంటి ఖనిజాలతో పాటు గ్యాస్ నిక్షేపాలు దండిగా ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఉపాధి దొరకాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం. ఏ ప్యాకేజ్ కూడా ఈ లాభాలన్నింటినీ తీసుకురాలేదన్నది వాస్తవం. అది విభజన చట్టంలో ఉన్న సాధారణమైనవి తప్ప ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటివి కాదు. అందుకని హోదా కింద వచ్చే మొత్తాన్ని మేము లెక్క కడతాము అని చెప్పడమే ఒక అర్థరహితమైన, అశాస్త్రీయమైనటువంటి విషయం. హోదా అనే దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. వాటిని కేవలం సంఖ్యల్లో చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఉదాహరణకు పారిశ్రామిక రాయితీల కింద 500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తాము, ఇచ్చినప్పుడు చూసుకోవాలి. ఇస్తామని అంటున్నారు, కానీ ఎంతమంది పారిశ్రామికవేత్తలు వస్తారు, ఏం పరిశ్రమలు పెడతారు, వాళ్ళకు రాయితీ ఎలా చేరుతుంది, దానికి దీనికి పొంతన ఎక్కడుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ కి 1,60,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ కు 80,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. ఈ రాష్ట్రాల పరిస్థితి కేంద్రం ప్యాకేజ్ కింద ప్రకటించే నిధులన్నీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు మళ్లిస్తారు. దీనివల్ల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పన ఎలా సాధ్యం? ఈ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు నిధులన్నీ తీసుకుపోతే చివరకు మిగిలేది భవనాలు, రహదారులే. ఏపీలో 25 విద్యా సంస్థలకు శంకుస్థాపన చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం అందులో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలి? Central institutions which had to be established in Andhra Pradesh. One by one, each one of the institutions has either started functioning or will start function, and we stand committed to that. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పచ్చి మోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అంధకారంలో ఉంచడానికి, విద్య, వైద్య సౌకర్యాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని తరలించుకుపోవటం కోసం వాళ్ళు వేసే ఎత్తుగడల్లో ఇది ఒక భాగం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రయోజనాలు ఏ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు అనేది సుస్పష్టం. డొంక తిరుగుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతలు తమ తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని రాష్ట్రానికి హోదా సాధించడం కోసం ఉపయోగిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుంది. అధికారం శాశ్వతం కాదనే విషయంలో 2.5 ఏళ్ల క్రితం కేంద్రంలో మంత్రులుగా విర్రవీగిన వాళ్లు ఇప్పుడెక్కడున్నారో చూస్తే అర్థం కావచ్చు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడకపోతే దశాబ్దాల తరబడి సంపాదించుకున్న ఖ్యాతి గంగపాలైనట్లే. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి మోసం జరిగితే భవిష్యత్ తరాలను క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయినట్లే. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు లెక్కలేసుకుందా? ఏం చేస్తారులే అని లెక్కలేని తరమా? అసలు ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రత్యేకంగా ఏం చేసింది? వివరాలు బ్రేక్
వెల్కమ్ బ్యాక్. ఇచ్చింది తీసుకో, చేసేది చేసుకో అనడానికి ఇదేమి నాజీల రాజ్యం కాదు, ప్రజాస్వామ్యం. లోక్సభలో ఎంత మెజార్టీ ఉన్నా, ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా 5 ఏళ్ల తర్వాత ప్రజల దగ్గరకు వెళ్లాల్సిందే, వాళ్ల ముందు పరీక్షకు నిలబడాల్సిందే. ఇంకా ఎంత, మహా అయితే 800 రోజులు తర్వాత జనంలోకి రావాల్సిందే. అప్పుడేం చెబుతారు? గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రజలు నిలదీస్తే ఏమని చెబుతారు? మర్చిపోవడానికి ఇదేమి ఇంటికో ఉద్యోగం తరహా హామీ కాదు, ప్రత్యేక హోదా. 5 కోట్ల మంది ప్రజల ఆశ, ఆశయం. ప్రస్తుతం ప్రజల ఆకాంక్షగా ఉన్న హోదా ఉద్యమంగా మారితే దాన్ని కట్టడి చేయగల సత్తా ఏ పార్టీకైనా ఉందా? ఆ ఉద్యమ హోరును తట్టుకుని నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారా? కేంద్రం వైఖరి స్పష్టం. ఎంత మొత్తుకున్నా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మోడీ సర్కార్కు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పటికే అరడజన్ కారణాలు చూపిస్తున్న కేంద్రం భవిష్యత్తులో మరో డజను అడ్డంకుల్ని అడ్డం పెట్టినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. హోదా విషయంలో కేంద్రం వైఖరి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు తేలాల్సింది రాష్ట్రంలో పార్టీలు, నాయకుల వ్యవహారమే. ప్రజలు కూడా స్పెషల్ స్టేటస్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మరి పార్టీలు ఏం చేస్తాయి? ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టి రాజకీయం చేస్తాయా? గతంలో మాదిరిగా హైకమాండ్ కు భయపడి నాయకులు నోరెత్తడం మానేస్తారా? ఈ విషయంలో తేల్చుకోవాల్సింది పార్టీలు, నాయకులే. 2 సంవత్సరాల పాటు ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించడం అనేటటువంటి జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, చట్టసభలో హామీ ఇచ్చింది, బీజేపీ హామీ ఇచ్చింది, టీడీపీ హామీ ఇచ్చింది. కానీ వాళ్ళు హామీ ఇచ్చినటువంటి వారందరూ కూడా వాళ్ళ చేతులు ఎత్తేసి ప్రజల్ని నట్టేట ముంచేటటువంటి పరిస్థితి అనేటటువంటిది చాలా దురదృష్టకరం. ఈ రోజున అవమానకరమైనటువంటి పరిస్థితి. ప్రజల్ని ఇది నథింగ్ బట్ చీటింగ్. ఒక రకంగా ఇంత దారుణమైనటువంటిది ఏనాడు కూడా చూడలేదు. వెంటనే ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. నీ మీద కేసులున్నాయి, అందుకే నువ్వు నోరెత్తడం లేదు అని ఒకరంటే, నీ మీద ఛార్జ్ షీట్లున్నాయి, అందుకే నువ్వు హోదా కోసం గట్టిగా డిమాండ్ చేయడం లేదనేది మరొకరు. అధికార ప్రతిపక్షాల మధ్య రోజు ఇవే విమర్శలు. ఇలాంటి విమర్శల వల్ల నాయకులే కాదు, రాష్ట్రం కూడా చులకనవుతోంది. కేసులు, ఆరోపణలు ఉన్న మాట వాస్తవమే కావచ్చు, వాటి కోసం ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టడం మాత్రం క్షమార్హం కాని నేరం. ఇలాంటి ఆరోపణల కారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి చులకన భావం ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకరిద్దరు నేతలు, 4-5 పార్టీలు, వాటి ప్రయోజనాలు కాదు, 5 కోట్ల మంది ప్రజలు. ప్రత్యేక హోదా పార్టీలు, నాయకులకు సంబంధించిన వ్యవహారం కాదు, అది ప్రజల ఆకాంక్ష. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మొదటి నుంచి క్లారిటీతోనే ఉంది. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించినా, కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా, లోక్సభలో ఏపీ ఎంపీలంతా ఆందోళన చేసినా కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పైగా రోజు రోజుకి రాటు తేలింది. ఏం చేసినా ఇంతే అన్నట్లు తయారైంది. రేపిస్తాం, ఎల్లుండిస్తాం, మంచి ప్యాకేజ్ తెస్తాం, హోదాకి తాతలాంటి ఫలితాలు కల్పిస్తాం, ఏపీకి స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ స్టేట్ గా గుర్తిస్తున్నామంటూ రకరకాల ప్రకటనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. వీటన్నింటికీ పరాకాష్ట అన్నట్లుంది జైట్లీ ప్రకటన. హోదా కాకుండా ప్యాకేజ్ అని, ప్యాకేజీలో కూడా ఏమీ లేదని తెలియగానే ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజుకుంది. రానున్న రోజుల్లో ఇది దావానలంలా మారితే పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తొంగలో దొక్కి ఇవాళ ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటిని కూడా మరిచి ఈరోజు కొత్త నినాదంతో ప్యాకేజీ పేరు చెప్తున్నారు. ప్యాకేజీల వల్ల మంత్రులు బాగుపడతారు తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మంత్రుల సర్వతోముఖ అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోరుకోవడం లేదన్నటువంటిది మా అభిప్రాయం. అందుకోసం ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబడతా ఉన్నారు, రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేయడానికి రేపు 10వ తారీఖున బంద్ కూడా జరగబోతా ఉన్నది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఎల్లుండి ఏపీ బంద్కు పిలిపించాయి పార్టీలు, ప్రజా సంఘాలు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా ప్రజలు తిరగబడనంత వరకే. ఒక్కసారి జనాగ్రహం పెల్లుబికిందంటే ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాల్సి ఉంటుంది. ఏపీ జనాల్లో కనిపిస్తున్న ఆగ్రహం చూసి టీడీపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. పార్టీ పరంగా ఆందోళనల్ని పక్కన పెడితే ప్రభుత్వం వ్యూహం ఏంటి? ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? పోరాటాన్ని నమ్ముకుంటారా, లేక ఎప్పటిలాగే కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్లు వ్యవహరిస్తారా? రానున్న 2.5 ఏళ్లలో హోదా రాకపోతే అది ఎన్నికల అంశంగా మారినా, ఎన్నికల్లో పార్టీల జయాపజయాల్ని నిర్ణయించే స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అదే స్పెషల్ స్టేటస్ రావడం వస్తే పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలు నెలకొల్పడానికి పన్ను రాయితీలు వస్తాయి.
పన్ను రాయితీలు వస్తే వ్యాపార దృక్పథంతో వ్యాపారం కొనసాగించేటువంటి పారిశ్రామికవేత్తలందరూ పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే చదువుకున్నటువంటి యువతకేమో ఉద్యోగాలు వస్తాయి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకేమో ఉపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్భాటంగా బీజేపీ అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు మేము పెట్టామని చెప్తుంది. ఎంతవరకు కూడా గిరిజన సంబంధించినటువంటి యూనివర్సిటీ విశాఖపట్నం విజయనగరంలో పెడతానంది పెట్టలేదు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెడతానంది పెట్టలేదు. తాత్కాలికంగా ఒక 9 పెట్టామని చెప్తుంది తప్ప దాని నిధులు వెచ్చించినటువంటి పరిస్థితి లేదు, నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. విభజన ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రలో మొదలైన ఉద్యమం ప్రశాంతంగానే కనిపించినా ప్రవాహంలా సాగింది. ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు అంతా ఒక్కటిగా కదిలారు. మరోసారి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఎవరో ఇవ్వాల్సిన ధర్మం కాదని తమ హక్కని నినదిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి ప్రజలతో నడవాల్సిందే. ఒకరినొకరు తిట్టుకుంటే నష్టపోయేది రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు. ఎన్డీఏ సర్కారు వ్యవహారం తెలిసింది కాబట్టి కేంద్రం మెడలు వంచేందుకు వ్యూహాత్మకంగా కదలాల్సిన తరుణం ఇది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ ప్రత్యేక హోదా ఒక్కటే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామం. పరిపాలనా దక్షుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయనకి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సమస్యల కోరల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించగల ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏం చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఆయన పరిపాలనా దక్షతకు ఇది నిజంగా కఠిన పరీక్షే. హోదా కోసం కేంద్రంతో చేసే పోరాటంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను కలుపుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఈవేళ కూడాను ఆ హక్కు అనే మాట కోసం, ఆంధ్రుల హక్కు, ఈ ప్రత్యేక హోదా అనే దాని మీద ఏకంతంగా అందరూ ఏకమై ఈ రాజకీయ నాయకులు ఆడిన నాటకాల్ని 5 సంవత్సరాలు చాలు, 10 సంవత్సరాలు చాలు కాదు, 15 సంవత్సరాలు ఇస్తానన్న ఈ నాటకాన్ని దీంతో పరిసమాప్తి చేస్తూ హక్కు అనే దానికోసమే పోరాడాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు ఇందిర. నా శవం మీదుగా బీహార్ని విభజించండి అంటూ గర్జించారు లాలూ యాదవ్. ఈ 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఒకటి మహోగ్ర ఉద్యమమైతే మరొకటి చర్చలతో సాధించిన విజయం. 2 రాష్ట్రాల ఏర్పాటులోనూ బీజేపీది కీలక పాత్ర. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూలంగా లేకపోతే ప్రజలకు పోరాటమే శరణ్యం. పోరాటం మొదలు పెడితే ఏడాదికో 4 ఏళ్లకో వస్తుంది. ఒక్కసారి హోదా దక్కితేనే రాష్ట్రం నిలబడుతుంది. ఏ విధంగా చూసినా ఆంధ్రుడి దీక్ష దక్షతలకు ఇది పరీక్షా సమయం. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ఏపీ లక్ష్యాన్ని చేరితేనే భవిష్యత్ తరాలకు మనుగడ. ప్రత్యేక ప్యాకేజీ అనేది మనకి ఇస్తే పిల్లల భవిష్యత్తు కానీ భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మనకు అసలు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం మంది. కానీ ఈనాడు ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి అంటే ప్రత్యేక ప్యాకేజీ ఉంటేనే మనకి ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మామూలు ప్యాకేజీ రూపంలో చెప్తున్నారే కానీ ప్యాకేజీలు అనేది మనకు పనికిరానిది. స్పెషల్ స్టేటస్ మీద మనం ఆధారపడి ఉన్నాం. మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ భవిష్యత్తులో ఏదైనా సరే కావాలి అంటే స్పెషల్ స్టేటస్ కావాల్సిందే. దాని గురించి మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. పార్లమెంటులో హామీ ఇచ్చారు, ఎన్నికల సభలో వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించారు. ఇంతకంటే వంచన, ద్రోహం మరొకటి ఉండదు. ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ప్యాకేజ్ అనే పాట అందుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించడమే. ఈ అవమానాలకు వ్యతిరేకంగా హక్కుల కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా పోరాడాలి. పార్టీలు ప్రజలకు అండగా నిలబడాలి. మళ్లీ ప్రజలు మోసానికి, ద్రోహానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగు సమాజం మీద ఉంది. ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, జాతి వివక్షపై పోరాటం కావచ్చు, వంచనకు గురైన ప్రతి చోట ఓ విప్లవం చెలరేగింది. అది ఉద్యమంగా మారింది. రాజుల్ని, రారాజుల్ని నేలకేసి కొట్టింది. నిలువెత్తు గోతిలో పాతి పెట్టింది. గుజరాత్ లో లేదా వారణాసిలో మోడీ సేఫ్, రాజ్యసభ సీటుతో జైట్లీ కూడా సేఫ్. మరి రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీ నేతల సంగతేంటి? మీరు ప్రజలతో ఉంటారా, పార్టీ హైకమాండ్ తో ఉంటారా?